హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం. ఏ దినము అనగా 12వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ఏమైంది ఆ ముందు సందర్భాలు అంటే తన కుమారుడు చనిపోయాడు. దేవుడే బహుమానంగా ఇచ్చిన కుమారుడు, ప్రణాళిక కలిగిన కుమారుడు, వాగ్దానం కలిగిన కుమారుడు, దేవుడు మాట ప్రకారము జన్మించిన కుమారుడు. ఆ కుమారుడు చనిపోతే దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే నా పరిస్థితులు సరిచేయగలడని దైవజనుని మంచం మీద పెట్టి ఎలీషా ఉన్న కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి దైవజనుని బ్రతిమిలాడుకున్నప్పుడు అతని కాళ్ళు పట్టుకుని వదలలేదు. నువ్వు వస్తేనే కానీ అని బ్రతిమిలాడుకుంది. ఆ దైవజనుడు వచ్చినప్పుడు ప్రార్థించగా దేవుడు కార్యము చేశాడు. అతడు మరలా తలుపులు తెరిచి బ్రతికిన కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఆ తల్లికి అప్పగించినప్పుడు ఆ తల్లి కాళ్ళ మీద సాష్టాంగ పడిందంట. దైవజనుడు అంటే ఆ కాలంలో దేవుడితో సమానం, ఇప్పుడు కూడా దేవునితోనే సమానం. ఆ కాలంలో అయితే కాళ్ళకి నమస్కారం చేయడం అన్న పద్ధతి ఉండేది. ఇప్పుడైతే ప్రకటన గ్రంథంలో యోహాను సైతము పరలోకంలో ఉన్న దేవదూత కాళ్ళకి నమస్కారం చేయకపోతే నాకు వద్దు సుమి, నేను నీకు సహదాసుడను అని చెప్పాడు. కాబట్టి మనము దేవుని పాదాలు పట్టుకునే అనుభవంలో ఉండాలి. చాలామంది దైవజనులు ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకున్న అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన పాదాలు పట్టుకున్న అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. దేవుడే వాళ్ళని తాకిన అనుభవాలు ఉన్నాయి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నీ ఇంటిలో దేవుని పాదాలు ఉన్నాయని నమ్ము. నీ ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకుంటున్నావు అని నమ్ము. ఆయన పాదాలు పట్టుకుని నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. ఏదైతే చచ్చిన స్థితిని పట్టుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టావో దేవుడు ఆ స్థితిని బ్రతికిస్తాడు. బ్రతికించినప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలి? మరలా ఆయన పాదాలు పట్టుకోవాలి. చాలామంది బాధల్లో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటారు. దేవుడు కార్యం చేశాక ఇంక పాదాలు గుర్తేరావు, పాదాల జ్ఞాపకమే రావు. కానీ అలా ఉండకూడదు. బ్రతుకులు అద్భుతం చేసాక దేవుని పాదాలు పట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.